పవన్ కళ్యాణ్ విచ్చేసే సంక్రాంతి సంబరాలకు ముందస్తు ఏర్పాట్లను ఎమ్మెల్సీ హరిప్రసాద్, ఎస్పీ బిందు మాధవ్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ ప్రోగ్రాం షెడ్యూల్ మారిందని 9, 10 తారీఖుల్లో పిఠాపురంలోనే ఉండి సంక్రాంతి సంబరాలు వీక్షించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రజానీకం అత్యధిక సంఖ్యలో విచ్చేస్తారని, ముందస్తు జాగ్రత్త చర్యలలో భాగంగా సంక్రాంతి సంబరాల కార్యక్రమం ఆర్ఆర్బీహెచ్ఆర్ కాలేజ్ ప్రాంగణంలోకి మార్చడానికి ఏర్పాట్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, బుల్లితెర నటీనటులు విచ్చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజలు, ముఖ్య అతిథులు ఎంతమంది విచ్చేస్తారో వారందరికీ కావలసిన వసతులు, ఏర్పాట్లపై పర్యవేక్షించడం జరిగిందని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, ఎస్పీ బిందు మాధవ్, ఆర్డీఓ మల్లిబాబు, ఉన్నతాధికారులు, పట్టణ జనసేన నాయకులు, జన సైనికులు పాల్గొన్నారు. ఆయన పక్కన నేను కనబడుతుంది, ఆయన నేనే కలుస్తాను లేదో ఒక 2 minutes అయ్యాక దేనికి ఏ స్టెప్ పడుతుంది, ఇది ఎలా తిరిగినప్పుడు ఏ స్టెప్ పడుతుంది, ఇలా రైట్కి వచ్చాయి. మూడు రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాల కోసం పిఠాపురం శాసనసభ్యులు, గౌరవ మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాత్రికి, అంటే 8వ తేదీ రాత్రికి పిఠాపురానికి ఇచ్చేయనున్నారు. 3 రోజుల పాటు ఆయన పర్యటన ఈ ప్రాంతంలో కొనసాగుతుంది. 9వ తారీఖు ఉదయం 10:30 గంటలకు ఈ పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాన్ని ఆయన ఇప్పుడు మనం ఎక్కడైతే ఉన్నామో ఈ కళాశాల మైదానం నుంచి ఆయన ప్రారంభించనున్నారు. తెలుగుదనం ఉట్టిపడేలా మన రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని మరోసారి ప్రజలకు ప్రదర్శించడానికి ఈ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు స్వయంగా రూపొందించారు. ఈ 3 రోజుల పాటు ఇక్కడ జానపద కళలతో పాటు మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శన కూడా ఉంటాయి. గరగ నృత్యం, కూచిపూడి నృత్యం, భరతనాట్యం, హింస, కోలాటాలు, ఇలా మనకి ఏదైతే తెలుగింట కళలు ఉన్నాయో ఆ కళలను ప్రదర్శన జరుగుతుంది. అదేవిధంగా సంక్రాంతి వైభవం మరొకసారి ఇక్కడ ఈ ప్రాంత ప్రజలతో కలిపి చేసుకునే విధంగా గంగిరెద్దులు, రంగవల్లులు ఇటువంటివి కూడా ఉన్నాయి. ఈ 3 రోజులు అంగరంగ వైభవంగా జరగబోతుంది. ఈ అవకాశాన్ని పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ ఉపయోగించుకొని ఈ వేడుకల్లో పాల్గొని ఆనందించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఈ 3 రోజుల పర్యటనలో ఈ కార్యక్రమంతో పాటు పవన్ కళ్యాణ్ గారు కొన్ని ప్రాంతాలను పర్యటించబోతున్నారు. మనకి ఈ మధ్యకాలంలో వరదలు వచ్చినప్పుడు ఇందిరానగర్, మోహన్ నగర్ లాంటి ప్రాంతాలు దెబ్బతిన్నాయి. ఆ ప్రాంతాల పరిశీలనకు వెళ్తారు. శనివారం ఉదయం గొల్లపురంలో కొన్ని ప్రాంతాలను సందర్శిస్తారు. తర్వాత కాకినాడలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి, వాటిలో పాల్గొని 10వ తారీఖున ఆయన ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు. 3 రోజుల పాటు ఆయన ఇక్కడ ఈ ప్రాంతంలోనే ఉంటారు. ఈ కార్యక్రమాన్ని పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ ఇచ్చేసి ఘనంగా విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సంక్రాంతి సంబరాల్లో పార్టిసిపేట్ చేయడానికి ఆనరబుల్ డిప్యూటీ సీఎం సార్ ఇవాళ నైట్ కాకినాడ డిస్ట్రిక్ట్కి వచ్చి 9వ తారీఖున సంక్రాంతి సంబరాల్లో పార్టిసిపేట్ చేసి అట్లనే ఒక 2-3 ఫీల్డ్ విజిట్స్ చేసి ఆర్ఎంసీలో 10th ఒక ఇనాగ్రేషన్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి వస్తున్నారు.
దానికోసం ఆల్ బందోబస్తు అరేంజ్మెంట్స్ అండ్ అదర్ లాజిస్టిక్స్ సపోర్ట్ హ్యావ్ బీన్ డన్. ప్రోగ్రామ్ అంతా పీస్ఫుల్గా అయిపోయేలాగా, ఎక్కడ కూడా ఏ రకమైన బాటిల్ నెక్స్ లేకుండా కంఫర్టబుల్గా అయ్యేలాగా ఆల్ అరేంజ్మెంట్స్ హ్యావ్ బీన్ డన్. థ్యాంక్ యూ. సార్ ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో ఏమేమి అట్లా పాల్గొబోతున్నారు ముఖ్యంగా? సార్ ఇక్కడికి వచ్చి స్టాల్స్ విజిట్ చేస్తారండి. ఫస్ట్ సార్ వచ్చి పబ్లిక్ని గ్రీట్ చేస్తారు, తర్వాత స్టాల్స్ విజిట్ చేస్తారు. విజిట్ చేసిన తర్వాత దేర్ విల్ బి పబ్లిక్ మీటింగ్. కొన్ని ప్రాంతాలు